For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కళ్యాణి గారు. మరి మన ప్రేక్షకుల కోసం మేడం ఏం కుకింగ్ రెసిపీ చేస్తారో మేడం మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం శ్రావ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. మరి మన ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏం కుకింగ్ రెసిపీ చేస్తున్నారు మేడం? రాగి పిండి తోప. రాగి పిండి తోప. ఈ పేరు నేను ఎప్పుడు వినలేదు మేడం, చాలా కొత్తగా ఉంది. ఇది ఎక్కువ వైజాగ్ అండ్ శ్రీకాకుళం అక్కడ బాగా ఫేమస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ టైంలో చేసుకునేది కాదు, పూర్వీకులు ఎక్కువగా చేసుకునే వంట అన్నమాట. ఓకే, సో మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా మేడం? షూర్. సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి, బెల్లం, సాల్ట్, గీ. ఓకే, సో మనం ఎలా స్టార్ట్ చేయాలి మేడం? ఫస్ట్లీ ముందుగా బాండి పెట్టుకొని వాటర్ పోసుకుందాం. ఓకే. ఒక కప్పు రాగి పిండికి 2 గ్లాసెస్ వాటర్. ఓకే, అంటే కన్ఫర్మ్ గా మెజర్మెంట్స్ ఉండాలి మేడం? ఎందుకు అంటే రాగి పిండి మళ్ళీ పల్చగా అయిపోతుంది కదా, అందుకని. ఇది రాగి పిండి జావ కాదు, రాగి పిండి తోప. ఓకే, చాలా వరకు అందరికి రాగి పిండి జావనే తెలుసు, తోప తెలీదు చాలా వరకు. ఓకే, ఇందులో బెల్లం వేసుకుందాం, 1 కప్పు బెల్లం. ఓకే మేడం, ఈ రాగి తోపలో బెల్లం వేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఐరన్ కదా, ఐరన్ చాలా మంచిది. ప్రతి పర్సన్ కి ఐరన్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఐరన్ కోసం ఏంటంటే మనము ఇంగ్రీడియంట్స్ వదిలేసుకొని, ఏదైతే ఫుడ్ ఉందో ఫుడ్ వదిలేసుకొని టాబ్లెట్లు వేసుకొని ఐరన్ పెంచుకుంటున్నాం. అలా కాకుండా బెల్లం డైలీ 1 పీస్ బెల్లం ఫుడ్ తిన్న వెంటనే తింటే చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు డైలీ ఒక బెల్లం విత్ నువ్వులు. ఓకే, చాలా మంచిది. ఇది అలా మరిగించాలా? బాగా నో ఇది కొంచెం బెల్లం కరిగి నీళ్ళు కొంచెం మరిగితే సరిపోతుంది. హై ఫ్లేమ్ లో పెట్టుకొని. మేడం, ఇది పాకం వచ్చే కన్సిస్టెన్సీ వరకు అవసరం లేదు, జస్ట్ కొంచెం మరిగితే చాలు. కొంచెం మరిగి బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. వాటర్ లో బాగా కరిగిపోతే ముద్దలు కట్టకుండా ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనం రాగి పిండి వేసుకుందాం. రాగి పిండికి ఫస్ట్ కొంచెం చిన్న సాల్ట్, ఎక్కువ కాకుండా చిన్న సాల్ట్. ఓకే, నువ్వు వేస్తూ ఉండు, నేను కలుపుతాను. స్లోగా వెయ్యి, ముద్దలు కట్టదు. సరేనా? దీన్ని బాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. ఒక్కసారి ఆఫ్ చేసామా ముద్దలు కట్టేస్తుంది. మేడం, ఇప్పుడు మీరు ఏదైతే ఈ తోప చేస్తున్నారు కదా, ఇది ఏ ఏజ్ స్పెసిఫిక్ గా ఈ ఏజ్ వాళ్ళు తీసుకోవాలని ఏమైనా? యాక్చువల్ గా ఇది ఎవరంటే ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, పెద్ద పిల్ల అయిన తర్వాత, అంటే 13 years ఆర్ 12 years ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి పెద్ద పిల్ల అయిన తర్వాత వాళ్ళ స్ట్రెంథనింగ్ అనేది తగ్గిపోతుంది, కాల్షియం తగ్గిపోతుంది. ఆ కాల్షియం పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి గర్భిణీ వాళ్ళు ఉంటారు కదా, డెలివరీ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా నడుం బలం అనేది పెరుగుద్ది అనమాట. మోకాళ్ళ నొప్పులు, నడుం బలం ఈ ఫుడ్ ద్వారా అరికట్టొచ్చు మనం. సో ఏ టైంలో తీసుకోవాలి మేడం? మార్నింగ్ టైంలో తీసుకుంటే బెటర్. ఓకే, అంటే ఓన్లీ మార్నింగే తీసుకోవాలి? మార్నింగ్ తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే తర్వాత తీసుకునే దానికన్నా మార్నింగ్ టైంలో మిల్లెట్స్ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచిది అనమాట. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఈ రెసిపీ చేశారు కదా, ఎంప్టీ స్టమక్ తో తీసుకోవాలా? నో టిఫిన్స్ లా తీసుకుంటే సరిపోతుంది. టిఫిన్ తినకుండా ఇది ఒక్కటి తింటే సరిపోద్ది అనమాట. మరి ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయినట్టు? అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి ఇది ఎలా అయిందని మనకు తెలుస్తుంది అంటే కళాయి నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట, వేరే అయిపోతూ ఉంటది. చూసావా ఇలా? మంచి స్మెల్ కూడా వస్తుంది మేడం.
ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఓకే, ఇందులోనే వేయాలమ్మా? ఎస్. ఓకే మేడం, మరి నాకు ఒక డౌట్. చెప్పు. మరి చాలా మంది నెయ్యి తింటే లావ్ అవుతారు అంటారు. నో, నెయ్యి తింటే లావ్ అవ్వరు. అది గుడ్ ఫ్యాట్ అన్నమాట. ఒక స్పూన్ డైలీ కంపల్సరీ మన డైట్ లో నెయ్యి అనేది ఉండాలి. అది ఆవు ఘీ అయితే ఇంకా మంచిది. ఓకే, చూసావా నెయ్యి వేసేసరికి నీకు ఆల్మోస్ట్ శ్రావ్య ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, లాస్ట్ లో కొంచెం యాలకుల పొడి, ఇలాచీ పౌడర్. ఎస్. అంటే కన్ఫర్మ్ గా వేయాలా లేదా మన టేస్ట్ కోసం? జస్ట్ టేస్ట్ కోసం. ఓకే, ఆ ఫ్లేవర్. కొంచెం నెయ్యి. దట్స్ ఇట్. ఓకే, ఫినిష్. మరి అయిపోయింది. మన తోప రెడీ అయిపోయింది అంటారు. రాగి తోప రెడీ. రాగి తోప. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఓకే, సరేనా? ఓకే మేడం. సరే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రాగి పిండి తోప రెడీ. టేస్ట్. స్మెల్కే నోరు ఊరిపోతుంది మేడం. మరి టేస్ట్ ఇంకెలా ఉందో. సో సూపర్ ఉంది మేడం. ఎక్కువ టేస్ట్ చేయండి మేడం. ఓకే, సో మీరు చేసింది కాబట్టి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఇది. ఓకే మేడం, ఇప్పుడు మీరు చేశారు కదా, డైలీ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవాలి అంటే డైలీ తీసుకోవాలా లేకపోతే వీక్లీ ట్వైస్? వీక్లీ ట్వైస్. డైలీ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. డైలీ తీసుకుంటే ఇంకా, కానీ బిజీ షెడ్యూల్ లో డైలీ తీసుకోవడం అనేది ఇంత టైం స్పెండ్ చేసి తీసుకోవడం కష్టం కాబట్టి వీక్లీ ట్రైస్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. అండ్ ఇలాంటి కుకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కూడా చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీరు కూడా ఈ కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేయండి. అండ్ అట్ లాస్ట్, సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ.